చాలామంది ఒబెసిటీ పేషెంట్స్ నా క్లినిక్లోకి వాకిన్ అయినప్పుడు వాళ్ళకు ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. ఆ కామన్ క్వశ్చన్ ఏంటంటే, వెయిట్ లాస్ సర్జరీ చేయించుకున్నాం సార్, తర్వాత మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, స్పెషలైజ్డ్ ఇన్ బైరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. వెయిట్ రీగెయిన్ అనేది ఎవరిలో జరుగుతుంటుందో తెలుసుకోవాలి. యూజువలీ మనకు వెయిట్ లాస్ పద్ధతి సర్జరీ చేసిన తర్వాత ఒక 12 to 18 monthsలో దే విల్ రీచ్ ద ఎక్సెస్ వెయిట్. అంటే ఎక్సెస్ వెయిట్లో 80% తగ్గడం జరుగుతుంది. ఈ 80% తగ్గాక మళ్ళీ 100 మంది పేషెంట్స్లో మనకి 90 మంది వాళ్ళు నేను చెప్పిందన్నీ పాటిస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ అన్నీ చేస్తూ ఆ వెయిట్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. నేను మిగతా రీగెయిన్ ఎవరిలో జరుగుతుంది అంటే, డిసిప్లిన్ లేని వాళ్ళు, హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ షుగర్ ఫుడ్స్ తీసుకోవడంలో యూజువల్లీ జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఫాలో అప్. పేషెంట్స్ యూజువల్లీ ఏంటంటే, ఈరోజు నేను సర్జరీ చేసినాక కొంతమంది యూఎస్కి వెళ్ళిపోతారు. కానీ యూఎస్కి వెళ్ళిపోయినా సరే నాతో పాటు ఫాలో అప్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా రీగెయిన్ అవ్వకుండా కరెక్ట్ టైంలో మనము ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది. అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫాలో అప్, నన్ను ఫ్రెండ్ అనుకోండి, ఫిలాసఫర్ అనుకోండి, లైఫ్ టైం నాతో ఫాలో అప్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫాలో అప్ ఒకటి, డిసిప్లైన్, రెగ్యులర్ యాక్టివిటీ చేస్తారో వెయిట్ రీగెయిన్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ 0.